బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు ఏలూరులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏలూరులో కౌంటింగ్ జరగనుంది. సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 28 టేబుల్స్ పై 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 3,14,948 ఓట్లకు గాను 2,18,902 ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పోలింగ్ నమోదు కావడంతో కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షిస్తున్నారు. పోటీ చేసిన 35 మంది అభ్యర్థులలో గెలుపు ఎవరిది అనే దానిపై ఉత్కంఠకు రేపు తెరపడనుంది. ఏలూరులో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. ఎస్ పవన్, అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి సమక్షంలో కూడా ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే విధంగా ఇప్పటికే అటు సిబ్బందికి ఈ పోలింగ్ బ్యాలెట్ పత్రాలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు సంబంధించి శిక్షణ కూడా పూర్తయింది. నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా అటు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా శిక్షణ ఇవ్వడం అయితే జరిగింది. పలు సూచనలు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉదయం 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రారంభం కావాలంటే గనక ఉదయం 6 గంటలకల్లా కూడా సిబ్బంది ఈ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కూడా ఎన్నికల అధికారులు ఆదేశాలు ఇచ్చారు. రేపు ఉదయం 6 గంటలకల్లా కూడా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకొని బ్యాలెట్ బాక్సులన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుంచి తెరిచి ఆయా కౌంటింగ్ సెంటర్ల హాల్లోకి కూడా తీసుకువెళ్తారు. మొత్తం ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఇక్కడ 28 టేబుల్స్ పై 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,14,948 మంది ఓట్లు వేస్తే దానిలో పోలైనటువంటి ఓట్లకు సంబంధించి కూడా 2,18,000 ఓట్లు పోలయ్యాయి. ఇవన్నీ కూడా మొత్తం కౌంటింగ్ పూర్తవ్వాలంటే గనక దాదాపు రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లో ఎవరికి కూడా మెజార్టీ రాకపోతే కనుక ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అప్పుడు మరింత సమయం పెరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 35 మంది అభ్యర్థుల్లో ప్రధాన అభ్యర్థులు ముగ్గురుగా కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్ ప్రధానంగా పోటీ చేసి ఆయన బరిలో నిలిచారు. అలాగే డివి రాఘవులు పీడిఎఫ్ మద్దతుతో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ కూడా ప్రధాన అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇంకా 32 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ ప్రయత్నాలు తమ వంతుగా ప్రచారం చేసి ఎన్నికల పోలింగ్ కు వెళ్లడం అయితే జరిగింది. మరి 35 మందిలో ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలంటే కనుక రేపు కౌంటింగ్ ముగిసే వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ కు ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించారు. అక్కడ ఎన్నికల 3 అంచెల భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల అధికారులు. రేపు ఉదయం ఆ స్ట్రాంగ్ రూమ్ లను పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించి వారి సమక్షంలో వాటిని తెరిచి ఆ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్లోకి పంపించి మొత్తం 28 టేబుల్స్ పై కూడా ఆ బ్యాలెట్ బాక్సులను పంపించి 17 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా చేయబోతున్నారు పవన్.